ఎంతమంది అభ్యర్థులు వేరే కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది గెలిచారు, ఎంతమంది మంత్రి పదవిలో ఉన్నారు, డిఫరెంట్ కులాల వాళ్ళు అన్నది ఒక క్లారిటీ ఇస్తే జనాలకు కూడా అర్థమవుతుంది కదా. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంటంటే సమాజంలో సొసైటీలో 70% ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు కాబట్టి సింహభాగం, ఇందాక డిప్యూటీ సీఎం గారు వాడిన పదం సింహభాగం వారు ఉన్నారు కాబట్టి అవకాశాలు కూడా అదే ప్రాతినిధ్యంలో రావాలి. గతంలో అట్లా జరగలేదు. గతంలో ఏ కమ్యూనిటీ ఉంటే అక్కడ దీనికి భిన్నంగా ఎవరైనా కానీ సమీకరణాలు చేయాలంటే, కూర్పు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. 50 పైచిలుకు సీట్లు రెడ్డి సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి వాస్తవాలు మనం చూస్తాం. ప్రాతినిధ్యం వస్తే ఎన్ని మినిస్టర్లు ఇచ్చారంటే వాళ్ళు చెప్పండి. ఉదాహరణకు నాదే తీసుకోండి. కేబినెట్ విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో 26 మందిలో పట్టుమని 4 కూడా లేరండి ఎస్సీ సామాజిక వర్గానికి. నాదే తీసుకోండి ఉదాహరణ, ప్రకాశం జిల్లాలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 6 సార్లు గెలిచారు. నేను 3 సార్లు గెలిచాను. నాకన్నా అన్నిట్లో సీనియర్. తర్వాత ఆయనకు ఈ ఎక్స్పీరియన్స్ వైజ్ కూడా ఆయనకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాలకి అవకాశాలు ఇవ్వాలి. మీరు అగ్రవర్ణాలు, ఇది మన పార్టీ కాబట్టి మనం అవకాశాలు ఇవ్వాలి. మనం 2 అడుగులు వెనక్కి తగ్గాలి. 2 అడుగులు వెనక్కి వేస్తే వాళ్ళు 2 అడుగులు ముందుకేస్తారని చెప్పి చేసి చూపించిన వ్యక్తి నాతో కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అని చెప్పి నేను చెప్తాను. కులం అని చెప్పి వాళ్ళు ఎన్ని మరి రంగు పులిమినా కూడా, ఎన్ని విమర్శలు చేసినా కూడా వాస్తవాలు మేము చూసినట్టయితే ఈరోజు మేము రాజ్యసభ కూడా రేపు మరి ఒక దళితుని ప్రాతినిధ్యానికి కూడా ఈరోజు అడుగులు పడుతున్నాయని చెప్పి చెప్పడంలో నిజంగా మేమందరం గర్వపడుతున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి దమ్ము, ధైర్యం.